ఆటోలో ఇచ్చే మొత్తం బస్సులో హలో రెడ్డి నాయకత్వం రెడ్డి నాయకత్వం రెడ్డి నాయకత్వం రెడ్డి నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన సందర్భంగా నేతాజీ నగర్ షోబడి కాలనీలో ఈరోజు అందరి కార్యకర్తల సమావేశం జరిగింది. మేడం గారి గెలుపు ఎంత అవసరమో ఈరోజు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుసుకొని అత్యధిక మెజారిటీతో ఒక మహిళ అత్యధిక మెజారిటీతో ఫస్ట్ టైం కోవూరు నియోజకవర్గం నుంచి మన అసెంబ్లీలోకి వెళ్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 54,600 మెజారిటీ గెలిచి 54,600 చిల్లర ఓట్ల మెజారిటీతో గెలిచి కంచు కోటైన ప్రసన్న కుమార్ రెడ్డి కోటలు బీటలు చేస్తూ కంచు కోటైన ప్రసన్న కుమార్ రెడ్డి 30 ఏళ్ల చరిత్రను బద్దలు కొడుతూ ఎన్ని విమర్శలు చేసినా దానికి సమాధానం ఈరోజు నియోజకవర్గం ప్రజలే సమాధానం చెప్పారు. రేపు అనే రోజు కోవూరు నియోజకవర్గం 30 సంవత్సరాలు ఎట్లుంది, ఇక్కడి నుంచి ఎట్లుంటుంది అనేది అందరికీ తెలియజేస్తాం. ఖచ్చితంగా వేమిరెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని మీ అందరికీ మాట్లాడుతున్నాం. 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడిన కష్టానికి ఆంధ్ర రాష్ట్రం విధంగా ఎన్డీఏ కూటమి 162 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని సైకో వెళ్ళిపోవడం, అలాగే సైకిల్ ముందుకు రావడం జరిగింది. ఈ సైకిల్ ఏ విధంగా స్పీడ్గా వచ్చిందో ఆ స్పీడ్తో ప్రశాంత్ రెడ్డి మరియు ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ ఈ బడుగుపాడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని